ఓకే ఓకే ఓకే. శ్రీదేవి, ఉమ్, నీకు ఐడియా ఉందా సౌందర్యలహరి? లేదు. బుక్ ఉందా? అది పీడిఎఫ్ పంపుతానంది పాప. ఇది పీడిఎఫ్ ఎలా ఓపెన్ చేయాలో మరి. మామూలుగా క్లిక్ చేస్తే వచ్చేస్తుంది చూడు. సరే అయితే ఇది సరే, చూడైతే లోపల. పంపుతానులే ఈరోజు. ఓకే, విను. సరే జ్యోతి. యా. ఉమ్. शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यप्रभवति। ఓకే, కానీ థర్డ్ లైన్ లో ఆరాధ్యాం కొంచెం ఇంకా కొంచెం దీర్ఘం తీయాలి. अतस्त्वामाराध्यां అతస్త్వారాధ్యాం హరిహర అలాగే అలాగే हरिहरविरिञ्चादिभिरपि। ప్రణంతుం స్తోతుం వా, ఆ దీర్ఘాలు మాత్రం ఆ, ఓకే. చైతన్య గారు, ఆ, మీరు కూడా. శివ శివ శక్త్యా युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतु वा कथमकृतपुण्यः प्रभवति। స్టార్టింగ్ లోనే శివశక్త్య అనేయండి, శివశక్త్య అనకుండా మూడో అక్షరం శా కింద అలాగేనండి. శా ఒత్తి పలుకుతాం కదా, అలా శివశక్త్యాయుక్తం అవును. అనేయండి. ఓకేనా? ఓకే అండి. లాస్ట్ అని లైన్ లో చూడండి, ప్రణంతుం స్తోతుం వా, అక్కడ కూడా స్తోతుం. ఓకే అండి. ఓకేనా? అంటే బుక్ లో స్తోతువా అని ఉంది, ఓకే అందుకని అలా కరెక్ట్. చదివాను. ఓకే ఓకే, కరెక్ట్ చేసుకోండి. పెన్సిల్ ఆ, గానీ పెన్ గానీ ఉంటే ఓకే అండి. టూ పక్కన జీరో అలాగేనండి. పెట్టేసుకోండి. సున్నా సున్నా ఉంది స్పష్టంగా. ఓకే అండి. ఓకే అండి. నేను లింక్ పంపించాను, ఆ లింక్ లోనే కొన్నారా? అవునండి. అవునా, దాంట్లోనే అలా ఉందా? అవును. ఓకే. అంటే అది చిన్న బుక్ అనే అది మీకు ప్రిఫర్ చేశాను. నేను నా దగ్గర ఉన్నది వేరే బుక్లండి. ఓకే అండి. ఓకే. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఎక్కడ దీర్ఘాలు తీయాలో అక్కడ ఖచ్చితంగా దీర్ఘం తీయాలి. ఫస్ట్ది బాగానే చదివారు ఇద్దరు కూడా. రెండో శ్లోకంలోకి వెళ్ళిపోదామా? దీనికి ఓకే అండి. మీకు అది అన్ని కూడా మనం కిందటిసారి చెప్పుకుందాం ఫస్ట్ శ్లోకంది. ఓకేనండి? హలో, యా. హలో. వినపడుతుందండి నా మాట? వినిపిస్తుందండి. ఓకే అండి. రెండవ శ్లోకం అమ్మవారి యొక్క పాదధూళి వర్ణన. అంటే ఓకే. అమ్మవారి యొక్క పాదధూళి ఎవరి వాళ్ళ మీద పడాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం అమ్మవారి పాదధూళి కోసం చూస్తూ ఉంటారట. ఓకే. ఆ చిన్న రేణువు పడినా చాలు, బ్రహ్మగారు అయితే ఏమనుకుంటారంటే ఆ ఆ ఆ అమ్మవారి యొక్క పాదధూళి తన మీద పడింది పడి అమ్మవారి యొక్క పాదధూళి వల్లే తను సర్వలోకాలను స్పృశించగలుగుతున్నాడు. అంత మహిమ కలిగదు అమ్మవారి పాదధూళి. అమ్మవారి యొక్క పాదధూళే అంత మహిమ అయితే, మనం వెళ్ళే కొద్ది శ్లోకాలలో అమ్మవారి యొక్క మహిమని ఇంకా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం, చూస్తాం కూడా. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం అమ్మవారి యొక్క అతి చిన్న పాదధూళి యొక్క రేణువు కోసం తపన పడిపోతూ ఉంటారట. అలాంటి పాదధూళి యొక్క ఆ
వర్ణన ఈ శ్లోకం, రెండో శ్లోకం. అలాగే అమ్మవారి యొక్క పాదధూళిలో ఉన్నటువంటి అతి చిన్న కణాన్ని శ్రీమన్నారాయణుడు స్వీకరించడం ద్వారా ఆయన ఈ భూమండలాన్ని తన సహస్ర శీర్షాలతో మోస్తున్నట్ట. అంత మహిమ కలది అమ్మవారి యొక్క పాదధూళి. నా వాయిస్ వినపడుతుందండి? హలో, వినిపిస్తుందండి. యా యా ఓకే. వినపడుతుంది. వినిపిస్తుందండి. అట్లాగనే ఆ అమ్మవారి యొక్క పాదధూళినే విభూదిగా పరమేశ్వరుడు ధరిస్తాట, నుదుటిన రాసుకుంటాట ఆయన. అంత మహిమ కల అమ్మవారి యొక్క పాదధూళి వర్ణన. ఇదే కాదు, రెండవ శ్లోకము మూడవ శ్లోకము రెండు శ్లోకాలు కూడా అమ్మవారి యొక్క పాదధూళి వర్ణనే ఉంటుంది. ఓకేనండి? దీని మహిమ తర్వాత ఓకే అండి. చెప్పుకుందాం, ముందు శ్లోకం నేర్చేసుకుందాం. ఓకే. ఒక్కసారి నేను చదువుతాను, ఆ తర్వాత ప్రతి లైను నా వెనకాల మీరు అందరు గాని. ఓకేనా? బొటన వేలు చూపించండి చాలు. ఓకే. శ్రీమాత్రే నమః. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం సౌరే కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధోళన విధుం. ఓకేనండి? ఇప్పుడు ఒక్కొక్క లైన్ నేర్చుకుందాం. తనీయాంసం పాంసం. జనరల్ గా మనం ఎక్కడ తప్పు చేస్తామంటే తనీయాంసం పాంసంలోనే రెండు సాలనే చదువుతాము, లేకపోతే రెండు సు అనైనా చదివేస్తారు. సో అది జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. తనీయాంసం పాంసం అని చదువుకోవాలి. ఓకేనండి? తనీయాం సంపాంసుం తనీయాంసం పాంసం. రిసైట్ ఆఫ్టర్ మీ. హలో చైతన్య గారు, ఓకే అండి. నా వెనకాలే అనేస్తే ఒకసారి. శ్రీదేవి. ఓకే. తనీయాంసం పాంసుం తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం తవ తవ చరణ చరణ పంకేరుహభవం. అది అక్కడ మీకు కనబడుతోందా? తవ చరణ కాకా గాగ్గా ఇన్య ఇన్య అక్షరం ఇచ్చాడు చూసారా? మీకు అలా ఇచ్చాడా పుస్తకంలో? అవునండి. ఇన్య అక్షరానికి అవునండి. ఏకారము కావత్తు ఇస్తాడు అక్కడ. అది పంకే పంకేరుహ భవం. ఓకేనండి? పంకేరు ఓకే అండి. తవ చరణ పంకే పంకేరుహభవం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరించిన్ సంచిన్వన్. ఒక్క నిమిషం, ఇక్కడ విరించి సంచిన్వన్, విరించిన్ సంచిన్వన్ కాదు, విరించి ఓకే. సంచిన్వన్. సంచిన్వన్ విరించి సంచిన్వన్. ఎస్, విరించి సంచిన్వన్ వేరు. కలిపి చదివేటప్పుడు చాలా మటుకు విరించిన్ అని నకారం వచ్చేస్తుంది, నకారం పలకూడదు. విరించి సంచిన్వన్ ఆ రెండు కలిపి కొంచెం స్ట్రెస్ ఇస్తూ, ఎందుకంటే విరించిహి అన్నమాట అక్కడ విసర్గ. విరించిహి సంచిన్వన్. ఓకే. కానీ మనం వాక్యం మధ్యలో విసర్గ పలకకూడదు కాబట్టి విరించి సంచిన్వన్ అని కలిపి చదివేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఓకే. ఇది శిఖరిణి ఛందస్సు అని చెప్పుకున్నాం కదా, 6 అక్షరాలు కంటిన్యూస్ గా పలకాలి. ఓకేనండి? ఓకే. మీరు చదివితే 17 ఓకే. అక్షరాలు కలిపి చదివేసినా పర్వాలేదు, కానీ
6 అక్షరాలు ఓకే 11 అక్షరాలు అయినా చదవచ్చు. అది కాకుండా ఇది కాకుండా మధ్యలో ఎక్కడ స్టాప్ చేయకూడదు. ఓకే ఓకేనండి? ఓకే అండి అంటే చదివేస్తే 17 అక్షరాలు కలిపి చదివేయండి, లేకపోతే 6 + 11. ఓకే అండి ఓకే. సో విరిం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. విరించి సంచిన్వన్ అక్కడ ల్యాండ్ అవ్వచ్చు కాస్త, ఎందుకంటే అక్కడతో 6 లెటర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. విరచయతి లోకాన ఓకే అంతా కూడా మిగతాది. ఓకే ఇప్పుడు చెప్పండి. విరించి సంచిన్వన్ విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. ఓకే, విడివిడిగా చదవండి ఎవరికి వాళ్ళు. చైతన్య గారు వెళ్ళండి. చైతన్య, విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. ఓకే. జ్యోతి, విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. ఓకే. తర్వాత 3వ లైన్ చూడండి. వహత్యేనం సౌరిహి అనొచ్చు, ఎందుకని సౌరిహి దగ్గరతో 6 లెటర్స్ కంప్లీట్ అయిపోయాయి. జనరల్ గా సౌరిహి ఓకే కథమపి మనం మామూలుగా విసర్గ పక్క అక్షరాన్ని కలిపేస్తాం కదా మధ్యలో వస్తే. ఇక్కడ అది అక్కర్లేదు, అవునండి 6 లెటర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరస అనొచ్చు. శిరసాం. ఓకే వహత్యేనం సౌరిహి వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. కథమపి కథమపి సహస్రేణ సహస్రేణ శిరసాం. హరః సంక్షుధ్యైనం హరః సంక్షుధ్యైనం. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది, హరహ అనకూడదు అక్కడ. హరః హరస్ సంక్షుధ్యైనం అంతా కలిపి చదువుకోవాలి. ఓకే హరస్సమ్మ ఆర్ హరస్సుమ్మ? సం సం సం. హరస్సం క్షుద్వైనం. జై జై యావత్తు కాదు, అది యావత్తు. జై. ఓ కరెక్ట్. జైనం హరస్సం జైనం జైనం హరస్ సంక్షుధ్యైనం. భజతి భజితోద్ధూళన విధిం. భజతి భజతి భసితోద్ధూళన విధిం. అది ఆ ఒత్తులు కూడా భజతి భసితో ధూ ధూ కూడా కొంచెం కింద స్ట్రెస్ ఇవ్వాలి. విధిం. ఓకేనండి? ఓకే అండి ఓకే అండి భజతి భజతి భసితోద్ధూళన విధిం. భజతి భజతి భసితోద్ధూళన విధిం. ఓకే, ఓకేనండి? ఓకే అండి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మీరు ఏం చేస్తారంటే ప్రతి లైను చదవండి, మొత్తం 4 లైన్లు ఒకళ్ళే చదవండి. ఓకే అండి చెప్పండి, స్టార్ట్ చేయండి. ఓకే అండి. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం. హరః సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఓకే, చాలా బాగా పడుతున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం
విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరः సంక్షుద్ధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం. అలా 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 పలకాలి. వెరీ మీ- మీ- ఎక్కడ ఆడ? మీ- మీ స్క్రిప్ట్ లో లా వచ్చిందా? భసితో ఆ, ధూళన. ఎక్కడ ధూళ. ఓకే ఓకే కరెక్ట్. ఆ, అది కొంతమందికి లా పడుతుంది స్క్రిప్ట్ లో, పీడిఎఫ్ తప్పులు ఉంటాయి. ఇక్కడ మనం మూడో లైన్ లో వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం అని చెప్పుకున్నాం కదా. మనం పని కట్టుకుని వహత్యేనం సౌరిః దగ్గర ఆపక్కర్లా, కంటిన్యూ అయిపోవచ్చు కూడా. ఓకే ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడు తప్పులు లేకుండా నేర్చుకుందాం. రాగము అవన్నీ తర్వాత. నేర్చుకునేటప్పుడు మాత్రం తప్పులు ఓకే నేర్చుకుంటే మన ఇష్టం వచ్చిన రాగంలో మనకి ఏదైతే మనం పట్టుకోగలమో దాంతో వెళ్ళిపోవచ్చు. ఓకేనండి. ఇక్కడ ఓకే అండి. నేను సార్ వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం అని కూడా ఒకేసారి లాగేయచ్చు. ఓకే అండి. వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం అని ఒకేసారి లాగేయచ్చు. ఓకే ఓకేనండి. ఓకే అండి. ఓకే. మళ్ళీ చదువుతారా ఒకసారి? ఒకసారి పూర్తిగా ఏ దోషాలు లేకుండా చదవండి. నేను మీరు ఒకసారి బాగా చదవనా చదివారు కదా రాధిక? శ్రీదేవి చైతన్య గారు. చదువుతుందిట. శ్రీదేవి చదువుతుందిట. శ్రీదేవి చదువుతున్నాను. అంటే స్క్రిప్ట్ లేదంది కదా అని. ఓకే, చదువు. చూస్తున్నాను. తనీయాంసం పాంసుం తవ చరణ సంకేరుహభవం విరించి పంకేరుహభవం. సన్నిచ్చన్వన్ పంకే ఓకే పంకేరుహభవం విరించి సన్నిచ్చన్వన్ విచరయతి లోకాన వికలం. వాన నానది వా వా వాన వహత్యేనం సౌరిం కథమపి సహస్రేణ శిరసాం హరం సంక్షుద్వైనం భజతి బసిత్తోదూలన విధిం. అంటే నువ్వు ఇవాళే ఓపెన్ చేసావు కదా. ఒకసారి లెటర్స్ తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం. ఓకే రెండో లైన్ చూడు, విరించి సంచిన్వన్. సంచిన్వన్ విరించి సంచిన్వన్. గురించి సన్నిచ్వన్ సంచిన్వన్. సంచిన్వన్ విరచయతి. సంచిన్వన్ విచరయతి కాదు, విరచయతి. విరచయతి. ఓకే లోకాన వికలం. విరచయతి. వహత్యేనం సౌరిః. సౌరిః ఓకే కథమపి సహస్రేణ శిరసాం. ఓకే. హరః సంక్షుద్ధ్యైనం. హర సంక్షుద్వైనం. జై జై యావత్తు యావత్తది. సంక్షుద్ధ్యైనం. ద్వైనం జై జైనం. జైనం ఆ. ఓకే జై భజతి భసితోద్ధూళన విధిం. వసతి బసితోధూలన విధిం. భసితోద్ధూళన విధిం. భసితోద్ధూళ. దూ కింద దావత్తు ఉంది చూడు. బసితోధూలన విధిం. ఓకేనా? ఓకే ఓకే. కరెక్ట్ స్క్రిప్ట్ లేదనుకుంటా దాని దగ్గర. అదే పీడిఎఫ్ ఏదో ఉందిట. ఆ పీడిఎఫ్ ది కరెక్ట్ ది కాదు. ఓకేనా? ఓకే రెండోది ఓకే కదా? డౌట్ ఏం లేదు కదా చైతన్య గారు? ఓకే అండి. జ్యోతి, యా ఓకే. శ్రీదేవి ఓకే ఓకేనా? ఇక ఈ రెండో శ్లోకం గురించి చెప్తాను అన్నాను కదా. ఈ రెండో శ్లోకంలో అంటే ఈ రెండో శ్లోకాన్ని పదే పదే చాంటింగ్ చేస్తూ ఉంటే
ఎవరైనా సరే మన మాట వినని వాళ్ళు కూడా మనకి వసులైపోతారనమాట. అంత అంటే మనం ఏదో లౌకికమైనటువంటి ఉపయోగాల కోసం చెయ్యట్లేదు. కానీ అలా అయినా సరే మనం ఇది నేర్చుకుంటాం కదా. మనకి లౌకికమైన కోరిక అవునండి. తీరిపోయాక ఎట్లాగో అమ్మవారు మనల్ని తన వైపు తిప్పుకుంటారు. ఆ తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అలా ఓకే. అనుకునే చదువుదాం. పోనీ ఈ శ్లోకం చదవడం వల్ల సర్వలోక వశ్యము అందండి. అందరూ మనకు వశలైపోతారని కాదు, అందరూ మనకి అనుకూలంగా పాజిటివ్ మైండ్ లో ఉంటారన్నమాట. మనం కూడా అందరితోనూ పాజిటివ్ మైండ్ తో ఉంటాము, వాళ్ళు కూడా మనతో పాజిటివ్నెస్ తో ఉంటారు. వసులైపోవడం అంటే అది, అంటే మన మాట కోఆపరేటివ్ విలువ బేసిక్ ఉంటుంది గా. అనమాట. ఓకే. ఓకేనా? ఇది ఎలా ఓకే చాంట్ అండి. చేయాలంటే నార్త్ ఫేస్ పెట్టుకొని చాంట్ చేయాలి. నార్త్ ఫేస్ పెట్టుకుని దీనికి ప్రత్యేకంగా మామూలుగా అయితే ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంటుంది, బీజాక్షరం ఉంటుంది, చాలా పెద్ద తతంగం. కానీ మనకు అవన్నీ వద్దు, ఓన్లీ జస్ట్ పై పైన ఉన్నటువంటి అర్థం చెప్పుకొని ఆ శ్లోకం చదువుకుని అమ్మవారి యొక్క వర్ణన ఊహించుకుంటూ అమ్మవారిది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతే. నేను ఊరికినే చెప్తున్నా, ఓకే. ఏ లాభం ఉంటుంది అన్నది ఊరికినే. ఈ వీడియో అందరూ చూస్తారు కాబట్టి కనీసం ఆ ఎవరికైనా ఆ యొక్క బాధ ఏమన్నా ఉంటే ఈ శ్లోకం చదవడం ద్వారా తీరిపోవచ్చు. నెగిటివ్ మైండెడ్ గా ఓకే. ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ శ్లోకం చాంట్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ పాజిటివ్ గా మారిపోతుంది. వాళ్ళ ఓకే మీద అండి. కూడా మిగతా వాళ్ళందరూ కూడా పాజిటివ్నెస్ తో ఉంటారన్నమాట. అలాగా ఈ శ్లోకం ఓకే ఉపయోగం. అండి. ఓకేనా? సరే, ఓకే ఇక అండి. అతి ముఖ్యమైనటువంటి మూడో శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఈ మూడో శ్లోకం ఏంటంటే పడిపోతున్న వాళ్ళని సైతం నిలబెట్టేస్తుంది ఈ శ్లోకం. ఓకేనా? ఇది కూడా అమ్మవారి యొక్క పాదధూళి వర్ణనే. ఓకే. ఓకేనా? దీని గురించి ఇంకా ఓకే. అంటే ఎంత పడిపోవడం అంటే మందబుద్ధులు వాళ్ళకి బుద్ధి వికసిస్తుంది. ఆర్థికంగా పడిపోయి ఉన్నారు, వాళ్ళు లేపి నిలబెడుతుంది. చదువు రావట్లేదు, ఓకే. వాళ్ళకి చదువు వచ్చేలా చేస్తుంది. నువ్వు ఏ రంగంలో పడిపో, ఎలాగా ఏ విషయంలో తీసుకో, దాంట్లో లోయెస్ట్ పాయింట్ లో ఉంటే నిన్ను తీసుకొచ్చి అప్పర్ లోకి నుంచోబెడుతుంది అనమాట. కాకపోతే నువ్వు ఎంతసేపు ఓకే. అమ్మవారి పాదధూళి వర్ణన అన్న ఏకాగ్ర చిత్తంతో చాంట్ చేయాలి. అమ్మవారి పాదాలనే ధ్యానం చేస్తూ ఈ శ్లోకాన్ని చాంట్ చేస్తే ఇంకా చెప్పడానికి ఇది ఉపయోగం అన్నది ఉండదన్నమాట. అన్ని రకాలుగా ఏ ఏ రంగంలో ఏ ఏ విషయాలలో నువ్వు తక్కువగా ఉన్నావో ఆ విషయాల నుంచి లేపి నిలబెడుతుంది అనమాట. అది చదువు కావచ్చు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లోంచి నిన్ను లేపి నిలబడుతుంది. చాలా అద్భుతమైన ఓకే. శ్లోకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ శ్లోకం కంఠతా వచ్చేయాలి. నిద్రలో లేపి అడిగినా కూడా కలవరించేయాలన్నమాట. అంత బాగా రావాలి ఈ శ్లోకం. ఓకేనండి? ఓకే. ఆ ఓకే కొంతమంది అండి. చూడండి, సంసారంలో మునిగిపోయి ఉంటారు. ఇంకా ఇదే జీవితం, భార్య పిల్లలు బంధాలు ఇదే శాశ్వతం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళని నిలబెట్టి ఆ, ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపిస్తుంది. అంత అన్నమాట ప్రతి ఒక్కళ్ళని కూడా. ఓకే. సో అలాంటి అద్భుతమైన శ్లోకాన్ని అమ్మవారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ మొదలు పెట్టుకుందాం. ఓకేనండి? ఓకే అండి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ. నేను ఒకసారి ఎలా చదువుతున్నానో పట్టుకోండి. ఓకే. జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ. నేను యాక్చువల్ గా గుణనిక దగ్గర ఆపాను ఊపిరి అందక, కానీ అలా ఆపకూడదు. దరిద్రాణం ఓకే. చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఇంకో 10 నిమిషాల్లో మీటింగ్ అయిపోతుందని వచ్చింది జ్యోతి. 15 నిమిషాలు ఉంది. గుడ్ ఎనఫ్. 10 minutes. ఓకే.
ఓకేనండి. అవిద్యానామంత ఓకే అవిద్యానామంతస్ తిమిరమిహిర ద్వీప నగరి అని చదివాను. ఫస్ట్ లైన్ చూడండి. అంటే మనం ఒకవేళ ఊపిరి తీసుకోవాలి అనుకుంటే అవిద్యానామంతస్ తిమిరమిహిర ద్వీప నగరి, అవిద్యానామంతస్ అక్కడికి 6 లెటర్స్ అవుతాయి. అదనమాట. లేకపోతే మీరు చదివేయగలను అనుకుంటే అవిద్యానామంతస్ తిమిరమిహిర ద్వీప నగరి కలిపి చెప్పేయచ్చు. జడానాం ఓకే చైతన్య స్తబక మకరంద శృతి ఝరి, దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ, నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. అవిద్యానామంతర్తిమిరమిహిర ద్వీప నగరి. చెప్పండి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరి, జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ, దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. నిమగ్నానాం ద్రంష్ట్రా మురరిపు మురరిపువరాహస్య భవతి. భవతి మురరిపు అది చూసుకోండి. మురరిపు. శ్రీదేవి, మురరిపు వరాహస్య భవతి. భవతి. శ్రీదేవి ఉన్నావా? ఉన్నాను పలుకుతున్నా. అంటే వెనకాల పలుకుతున్నావా లేదా వినపడట్లేదు నాకు, అందుకని. సరే, ఇప్పుడు ఒక్కొక్క లైను చదవండి. పలుకుతున్నాను. ఒక్కొక్క లైను ఒక్కొక్కళ్ళు. ఇది ఒకసారి అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ. ఓకే. శ్రీదేవి మూడో లైన్ చదువు. దరిద్రాణం మూడో లైన్ శ్రీదేవి. దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజల. చింతామణి ఇంకా వినిపించిందా? జన్మ జలధౌ. జన్మజలదు. దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలదు. నువ్వు ఇంకా దీర్ఘం తీయాలి. రాగం రావట్లేదు నాకు. అదే వస్తుంది, లాగితే అదే వస్తుంది. అదే రాగం రాగం అక్కర్లా, నువ్వు పాట రూపంలో పాడక్కర్లా, శ్లోక రూపంగానే చదువు. దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ అని చదవాలి. కరెక్ట్ గానే చదువుతున్నావు. కొంచెం దీర్ఘాలకు స్పష్టంగా పలికితే చాలు. అలాగే అలాగే. లాస్ట్ లైన్ చైతన్య. నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. భవతి. ఓకే. ఇప్పుడు మొత్తం అంతా కలిపి చదువు జ్యోతి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ, దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ, నిమగ్నానాం ద్రంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఓకే. చైతన్య గారు మీరు కూడా. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ
దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. ఓకే, ఇక్కడికి 3 శ్లోకాలు అయ్యాయి. ఈ 3 శ్లోకాలు కూడా మనం నెక్స్ట్ క్లాస్ కి మీట్ అయినప్పుడు శ్రీదేవి కూడా చదివేస్తే ఇక్కడ ఆపేయచ్చు రికార్డింగ్. శ్రీదేవి కూడా చదివేస్తే శ్రీదేవి చదవనా? ఉన్నావా? చదువు చదువు. చదువు. అవునా. అవిద్యానామంతస్తిమిర మిహరి మిహిర మిహిరద్వీపనగరీ మిహిర జడానా మిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ ఓకే దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ ఓకే నిమగ్నానాం ద్రష్టామురరిపువరాహస్య దంస్ట్ర దంస్ట్ర దంస్ట్రా దంస్ట్రా భవతి. లాస్ట్ లైన్ ఒకసారి. ద్రష్ దంస్ట్రా దమ్ దంస్ట్రా నిమగ్నానం దిగినెత్తి. నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరావస్య భవతి. వరాహస్య వరాహ వరాహస్య వరాహస్య ఆ, వరాహస్య వరాహస్య భవతి. ఓకేనా? ఈ వీటి రికార్డింగ్ నేను ఫస్ట్ శ్లోకం పెట్టినట్టుగా గ్రూప్ లో పెడతాను. ఓకే అండి. చైతన్య గారు ఓకే. మనకి ఓకే. తప్పు లేకుండా ఈ 3 శ్లోకాలు నెక్స్ట్ క్లాస్ లో 1 2 3 ఒకళ్ళొకటి ఇంకొకళ్ళొకటి అలా ముగ్గురు 3 శ్లోకాలు చెప్పేయాలి. ఓకే అండి. అలాగే ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ ఇదే సేమ్ టైం కి అలాగే. కాల్ ఓకే. కట్ చేసేస్తున్నాను. కాల్ కట్ చేసేస్తే కాల్ ఓకే అయిపోయినట్టు. అండి. ఓకే ఓకేనా? ఓకే అండి. ఓకే.